అలాగే సపోర్ట్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను నెక్స్ట్ ఈరోజైతే నేను ఇంట్లో ఉన్న దగ్గరైతే క్లీన్ చేస్తున్నాను. ఇక అందుకనేసి నేను స్టార్టింగ్ వచ్చేసి చెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మాకు నిమ్మ చెట్టు, పారిజాతం చెట్టు, కరివేపాకు చెట్టు ఉండడం వల్ల నిమ్మ ఆకులు ఎక్కువ పడతాయి. మాకు చాలా గ్యాప్ సీజన్ అయితే ఇప్పుడు అయితే నిమ్మకి అన్ని కింద రావడం వల్ల ఎక్కువైపోయింది. చెప్తాను 10 డేస్కి ఒకసారైనా 15 డేస్కి ఒకసారైనా క్లీన్ చేస్తాను. ఇక్కడ ఈ సైడ్ ఉన్న బకెట్స్ ఇవన్నీ పనికిరాని అన్నీ ఇంకా ఉల్లిపాయలు వాళ్ళు వాళ్ళకి ఉల్లిగడ్డలు అన్నది తీసుకుంటాము. నేను ఇదంతా మొత్తం నీరైతే క్లీన్ చేసేసుకుని తీసేస్తాను. చెట్లు కూడా ఈ నాటి కూడా చాలా ఇదివరకు కూడా నేను చూపించాను. చిన్న గార్డెన్ అనేది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ పెట్టిండ్రు చిట్టి. అసలు చెప్తాను తేడా ఎందుకు పెడతావమ్మా? అమ్మ ఇది నాకు కూడా తెలియదు. అయితే తెచ్చాను. వీటిలలో అల్ల చెట్టు మీకు పార్వతి చెట్టు ఇంకా మిగతాయి ఉన్నాయి. ఇంకా ఒకటి కనకాంబరాలలో ఎల్లో కలర్, ఒకటి మామూలుగా ఆరెంజ్, ఒకటి రెడ్ మీకు తెలిసే ఉంటుంది. 3 నేనైతే మా ఇంట్లో 3 చిన్నగా అయితే సంపాదించేసాను. ఇంకా పువ్వులు ఒక్కటే పూయలేదు. చెట్లయితే అన్నీ బతికాయి. ఇవి ఏంటంటే మనకి పురుగు పడుతుందండి. ఈ మంచు కాలం ఎక్కువ పురుగులు పట్టడం వల్ల చెట్ల ఆకులు అన్నది అన్నీ కొరికేసేస్తున్నాయి. అందుకని అన్ని చెట్లన్నీ పెద్దగా పైకి ఎరగట్లేదు. నేను ఏం చేస్తానంటే మనకి పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద పొద్దున్నే 5:30కి లేచి ఒక్కసారి నేనైతే ఆ బూడిదనైతే చల్లుతాను. అలా చేయడం వల్ల ముడత పురుగులు కానీ ఎలాంటి పురుగులు అయినా సరే అన్నీ పోతాయి అన్నమాట. మంచి అదొకటి. చెట్లకి నేను ఎరువైతే ఇక ఉన్న మట్టిలోనే చెట్లు అయితే వేసేసాను. చెట్లు పూలు తీసుకొచ్చి వేయాలి. ఎందుకంటే ఇది నీడ పడటం వల్ల చెట్లు అన్నది పెరగట్లేదు. చాలే అనేసి తవ్వేస్తాను. ఇట్లా 2 monthsకి ఒకసారి మనం తవ్వేసి అయితే మనకి పూల చెట్లు అమ్మే దగ్గర పూల మొక్కలకి వాటికి కూడా అవి భూమి లోపల వేస్తే అంటే మొక్క మొదట్లో కానీ చెట్లు మంచిగా పెరుగుతాయి అన్నమాట. అవైతే నేను చేశాను కానీ చెట్లలో మీకు వీడియో తీయడం నేను మొత్తం అదంతా చేసిన తర్వాత మొత్తం మనకి గుద్దెలు ఉంటుంది కదా పార్లాగా, దాంతో మొత్తం తవ్వేసాను అనమాట. ఈ కనకాంబరం చెట్టు చూడండి, ఇది నా చిన్నప్పటి నుంచి, అంటే మేము ఇల్లు 2004లో కట్టామన్నమాట. అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి అది 20 years 15 years అవుతుంది. 20 years అవుతుందండి. అప్పటి నుంచి ఉంది ఆ చెట్టు. అప్పటి నుంచి ఆ చెట్టు చనిపోకుండా, అన్ని చెట్లు ఉన్నాయి కానీ అన్నీ తీసేసాము. ఒక్క చెట్టు మాత్రం అట్లానే ఉంది. పువ్వులు కూడా మంచిగా పూస్తుంది ఒక్క చెట్టు అయినా సరే. ఇక మొత్తం మట్టంతా కిందది పైది కింద ఇట్లా వేయడం వల్ల చెట్లకి అంటే కింద నేల గట్టిగా ఉంది కదా, అది అట్లా చేస్తే మెత్తగా అవుతుంటుంది. చెట్లు కూడా తొందరగా పెరుగుతాయి అన్నమాట. అట్లా అంతా చేసేసి మళ్ళీ అయితే వేసేసాను చెట్లకి. బంతి చెట్లు నాటేమో అక్కడక్కడ, కొన్ని ఒంటిదక్క పువ్వులేనండి, ఎక్కువ ముద్ద చెట్లు అయితే కాదు. కింద నాటిని ఏవి ముద్దయి రాలేదు.
ఇక నేను బయట పైన నాటాను. పైన నాటినవి మాత్రం ఒక 2 చెట్లేమో ముద్దయి వచ్చాయి, అవి 2 కలర్స్. ఇంకంతే ఎక్కువ. ఈసారి మేము ఏం చేస్తానంటే మన దగ్గర ఉంటాయి కదా పెద్ద బంతిపూలు, ఆ బంతిపూలని మనం వేడి పెట్టిన తర్వాత అయినా లేకపోతే వాకిటికి కట్టిన తర్వాత అయినా ఆ పువ్వులని పడేయకుండా మనమైతే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసేసి ఒక స్టోర్ చేసేస్తే నెక్స్ట్ ఇయర్కి మనకి బంతిపూలు కాసే టయానికి మనం అదే వేసేస్తే నారు మనకి సేమ్ ముద్ద పువ్వులు అయితే వస్తాయి. ఇక మొత్తం తవ్వేసాను చూడండి. ఇలా తవ్వేసేసి మా అత్త వాళ్ళ షాప్ దగ్గర, అంటే మాదే షాపు, ఇక అంటే అత్త అక్కడ షాప్ దగ్గర చెట్లన్నీ వేసింది, కనకాంబరాలు చెట్లు కింద అవే వాటికే అవే మలిసిపోయి. ఇక ఊరికి ఎందుకు పోవాలి అనేసి నేను ఉన్న ప్లేస్లో అయితే నేనైతే నాటేశాను. ఒక 20 చెట్లు కూడా లేవులేండి, చిన్న చిన్న మొక్కలు నాటేసేసి వాటర్ అయితే మొత్తం పట్టేస్తున్నాను. ఇక మొత్తం ఇక డైలీ మనం వాటర్ పడతాం కదా, మళ్ళీ ఎట్లా ఉన్నది అట్లానే వచ్చేస్తుంది. ఇట్లా చేయడం వల్ల చెట్లన్నీ మంచిగా పెరుగుతాయి. ఇక నేను కూడా బర్రెలు పేడ ఉంటుంది కదా, మనం పచ్చిది కాదండి, ఎండిపోయిన పేడని ఎరువు ఉంటుంది కదా, అంతా ఇప్పుడు పల్లెటూరులో తెలిసే ఉంటుంది. అది ఎరువు అంతా తీసుకుపోయి ఒక దిబ్బలు అయితే వేస్తాం ఒక సైడు. అది తీసుకొచ్చేసి మనం ఇట్లలో వేసేసి ఇట్లా మళ్ళీ తవ్వితే చెట్లు అన్నది మంచిగా ఎక్కువ వస్తాయి. ఈసారి అయితే నేను ఆ ఎరువు తీసుకొచ్చి మళ్ళీ వేసేటప్పుడు వీడియో అయితే తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మొత్తం నేనైతే ఇలా చేస్తాను. బాయ్ బాయ్.